వార్తలు వాస్తవాల్లో మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అట్టుడిగిపోతుంది. నిన్న సర్కారు గూండాగిరి నిన్న కూడా కొనసాగింది. చాలా విపరీతంగా లాఠీ చార్జ్ చేశారు విద్యార్థులు. దాంట్లో వాళ్ళ స్వార్థం ఏం లేదు, కేవలం యూనివర్సిటీ భూముల్ని కాపాడుకోవాలి, పచ్చదనాన్ని కాపాడుకోవాలి, తర్వాత అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి. సో యూనివర్సిటీ విద్యార్థులకి మద్దతుగా అందరూ కూడా సపోర్ట్గా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా క్రమక్రమంగా మద్దతు కూడా పెరుగుతోంది. రైట్, దేవిప్రసాద్ గారు, నిన్న మనం చూసాం విద్యార్థులపైన ఎంత అమానుష్యంగా ఎంత అమానవీయంగా వ్యవహరించారో. లాఠీ చార్జ్ అలా ఒక్కొక్క విద్యార్థి పైన మొత్తం లాఠీలు విరుచుకుపడ్డటువంటి పరిస్థితి. సో ఇంత వ్యతిరేకత వస్తున్నా, మొత్తం దేశవ్యాప్తంగా విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమానికి సపోర్టు పెరుగుతున్నా కూడా ప్రభుత్వం ఇదే రకంగా మొండిగా ఎందుకు వ్యవహరిస్తోంది? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మిత్రులకు శుభోదయం. ముఖ్యంగా ఇవాళ దొడ్డి కొమరయ్య ఆనాడు అప్పుడు ఉన్నటువంటి నైజాం డైనస్టీలో ఉన్నటువంటి భూస్వామ్య పోరాటాలకి మద్దతుగా, వ్యతిరేక పోరాటాలకు మద్దతుగా నిలిచి వీరోచితమైనటువంటి పోరాటం చేసి విష్ణు దేశ్ముఖ్ చేతిలో వాళ్ళ గుండాల సైన్యంలో మరణించినటువంటి దొడ్డి కొమరయ్యకు ముందుగా జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తారు. మీరు అన్నట్టు ఇవాళ హెచ్సియు అనేటువంటిది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేటువంటిది ఒక అనేక వీరోచిత పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ. అదేం అప్పనంగా రేవంత్ రెడ్డో లేకుంటే సోనియా గాంధీ ఇందిరాగాంధీ ఇవ్వలేదు. ఆనాడు విద్యార్థులు వీరోచితమైనటువంటి పోరాటం చేసి మా తెలంగాణ రాష్ట్రం కావాలని 369 మంది ప్రాణాలు అర్పిస్తే, అందులో క్రమంగా తెలంగాణ ఉద్యమాన్ని కొంత మేరకు సబ్సైడ్ చేయడానికి ఆ రోజు ప్రభుత్వాలు అనివార్యంగా ప్రకటించినటువంటి కొన్నిట్లో వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి 2300 ఎకరాలు ఆనాడు ప్రభుత్వం ఇస్తే, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్న భూముల్ని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి ఇవాళ విద్యార్థులు ఏమడుగుతున్నారు రాజేష్ గారు? మా 400 ఎకరాలు ఏదైతే మీరు ఇవాళ కోర్టు నుంచి గతంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా ఐఎంజీ లాంటి సంస్థలకు ఇస్తే, ఆ సంస్థల మీద తీవ్రమైనటువంటి పోరాటం ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీ చేసింది, ఆనాడు ఉన్నటువంటి మేధావులు చేశారు, ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరూ కూడా వీరోచితమైనటువంటి పోరాటాలు చేశారు. ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి దాన్ని సమర్థిస్తూ మాట్లాడినటువంటి అనేక విషయాలు కూడా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కానీ ఇలా విద్యార్థులు మా 400 ఎకరాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోమని వారు శాంతియుతంగా ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు అర్ధరాత్రి బుల్డోజర్లు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మొత్తంగా కూడా విద్యార్థుల్ని రెచ్చగొట్టే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం కానీ, కాంగ్రెస్ ప్రవక్తలు మాట్లాడడం కానీ చూస్తూ ఉంటే, ఇవాళ విద్యార్థుల పట్ల కానీ సమాజం పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఒక వాదన ఏదైతే ఉందో దీన్ని మొత్తం యావత్తు ప్రజానికం అంతా కూడా ఖండిస్తూ ఉన్నది. చెప్పిన దానికి వాళ్ళు జరుగుతున్న దానికి చాలా తేడా ఉంది. అంటే ప్రజాపాలన వస్తాం, ఇందిరమ్మ రాజ్యంలో ఇటువంటి అరెస్టులు ఉండవు, లేదంటే ఇటువంటి ఆందోళనలు అణచివేత ఉండదు, అభిప్రాయాలను గౌరవిస్తామని మాట్లాడినటువంటి మాటలకి ఇవాళ జరుగుతున్నటువంటి కనిపిస్తున్న పరిస్థితికి పూర్తి వైరుధ్యంగా కనపడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మలేదు. కాకపోతే ఏంటంటే తెలంగాణ ప్రజానీకం ఏవైనా అలవి కానీ అటువంటి హామీలు ఇవ్వడం వల్ల కొంత మేరకు మా కేసీఆర్ గారి కంటే గొప్ప పరిపాలన ఏమైనా దొరుకుతుందేమో అని ఆశించి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వస్తాయని ఓట్లేసారు. వీళ్ళు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనేటువంటిది ఇచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర నుంచి అశోక్ నగర్, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ విద్యార్థుల దగ్గరికి అందరికి కూడా దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకునేటువంటి ప్రయత్నం చేసి హామీ ఇచ్చారు. కానీ ఈ 15 ఏళ్ళుగా జరిగినటువంటి హామీల ఉల్లంఘన చూస్తున్నాం కదా. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ అడిగినందుకు, పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించినటువంటి నిబంధనల్లో మార్పు రావాలని చెప్పేటువంటి విషయం కావచ్చు, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనేటువంటి విషయంలో కావచ్చు, గ్రూప్ 1లో జరిగినటువంటి అన్యాయాల విషయంలో కావచ్చు, ఎక్కడ విద్యార్థులు ఏ పోరాటం, చివరికి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ని, ఈ దుర్మార్గమైనటువంటి సర్క్యులర్ని విత్డ్రా చేసుకోమంటే కూడా ఎటువంటి నిర్బంధకాండ వహిస్తున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. నిన్న యూనివర్సిటీలో టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ప్రొఫెసర్లు మొత్తంగా కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ 400 ఎకరాలు మాకు కావాలి, యూనివర్సిటీని సేవ్ చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణానికి దెబ్బతినే విధంగా చేయొద్దు, రేపు ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ యూనివర్సిటీ అనేటువంటిది ఒక తలమానికంగా ఉండాలి, రేపు అనేక కొత్త విజ్ఞానమైనటువంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సోషల్ సైన్సెస్ కావచ్చు, ఇంకా చాలా విస్తృతపరిచేటువంటి అవకాశం ఉంది. వాటికి అవసరమైనటువంటి రీసెర్చ్కి మళ్ళీ భూమి కావాలంటే దొరకదు, ఇప్పుడు ఈ భూమిని మాకే ఉంచండి అని చెప్పి అలా వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నారు. దాని మీద వాళ్ళంతా బీఆర్ఎస్ వాళ్ళు, పేడ్ బ్యాచ్ వాళ్ళు అని చెప్పి, పేడ్ బ్యాచ్ ఎవరు? ప్రకాష్ రాజ్ పేడ్ బ్యాచా,
లేకుంటే అనేక మంది మాట్లాడింది కదా, మీ కార్తీక చిదంబరమే మాట్లాడింది కదా, మీ ఎన్ఎస్యు హ్యాండిల్లో ట్విట్టర్లోనే పెట్టిండ్రు కదా ఇది దుర్మార్గం అని చెప్పి. రేణు దేశాయి మాట్లాడింది, అట్లాగే ధ్రువరాటి మాట్లాడిండు, ఇట్లా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైంది కాదు సెంట్రల్ యూనివర్సిటీ. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యానికి వ్యతిరేకంగా రోహిత్ వేముల చనిపోతే వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదు? మరి సెంట్రల్ యూనివర్సిటీలో మరి అర్ధరాత్రి వచ్చి పిల్లలతో గడిపినటువంటి రాహుల్ గాంధీ ఇలా పిల్లలందరూ కూడా రోధిస్తున్నారు, ఆక్రోశిస్తున్నారు, అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మరి ఎందుకు మాట్లాడతలేవని అడగడం తప్ప రాజేష్ గారు? డెఫినెట్ గా ఈ విషయంలో ప్రజల ముందు బోన్లో నిలబడ్డది రేవంత్ రెడ్డి. విద్యార్థులు సరైనటువంటి గుణపాఠం చెప్తారనేటువంటి విషయం ఇలా అర్థం కావాలి వాళ్ళకి. దత్తాత్రేయ గారు అంటే తమ భూముల్ని కాపాడుకోవడం చేసే ప్రయత్నం మాత్రమే, దాంట్లో వాళ్ళ స్వార్థం అయితే ఏమీ లేదు. సో ఎవరు ఎక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులను చదువుకుంటారు, యూనివర్సిటీ హే రియల్ ఎస్టేట్ నహి హే అని చెబుతూనే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, అధ్యాపకులు కావచ్చు, ఇంకా మేధావులు కావచ్చు, అందరూ కూడా. సో ఇదే పద్ధతి ఎందుకు కొనసాగిస్తుంది ప్రభుత్వం? ఇప్పటికైనా ఒక మెట్టు తగ్గి వాస్తవ పరిస్థితిలోకి వచ్చి ఆలోచించవచ్చు కదా అనేది. తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార దిట్ట, మోసాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆస్తులు కూడా పెట్టుకున్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం. ఇవాళ ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపైన ఈ దమనకాండ జరుగుతూ ఉందో అక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే చెందిన విద్యార్థులు లేరు, యావత్ దేశానికి సంబంధించినటువంటి విద్యార్థుల రిప్రజెంటేషన్ ఉంది. కాబట్టి ఇవాళ ఇది జాతీయ స్థాయి ఇష్యూగా మారబోతూ ఉంది. చాలామంది మేధావులు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, న్యాయవాదులు చాలామంది ఈ దమనకాండని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇవాళ నిజంగానే అది ప్రభుత్వ భూమి అయితే అర్ధరాత్రి ఈ బుల్డోజర్ కల్చర్ ఏంది నాకు అర్థం కాదు. ఇవాళ హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ చూసినా రాజేష్ గారు బుల్డోజర్ కల్చర్ కొనసాగుతూ ఉంది. పేదవాళ్ళ ఇల్లు మీద హైదరా పేరు మీద బుల్డోజర్ కల్చర్, లఘుచర్ల ఫార్మా భూముల పేర్ల మీద, దివాలాపూర్ ఫార్మా భూముల పేర్ల మీద బుల్డోజర్ కల్చర్. ఇవాళ అదే కదా, 500 మంది పోలీసుల పహారా మధ్య దాదాపుగా 60 నుంచి 70 బుల్డోజర్లు అర్ధరాత్రులు 1 గంట వరకు 2 గంటల వరకు పనులు కొనసాగిస్తున్నాయి. అంటే ఇవాళ ఫారెస్ట్ యాక్ట్లు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఇవాళ ఏదైతే వైల్డ్ లైఫ్ శాంక్చురీ యాక్ట్ ప్రకారం 1972 ప్రకారం చాలా స్పష్టంగా ఇది కేజీఎఫ్, దీన్ని ఏమంటారు అంటే కంచా గచ్చిబౌలి ఫారెస్ట్, కేజీఎఫ్ అనేటువంటిది చాలా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్కు గుండెకాయ అయినటువంటి ఈ గచ్చిబౌలి ప్రాంతంలో 286 రకాల స్పీసీస్ జాతులు అక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. ఆ జాతుల మనుగడని వాళ్ళ ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నావు కదా. ఇవాళ దాంతోపాటు అది విద్యార్థులకు సంబంధించింది. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో విద్యార్థులు అక్కడ రీసెర్చ్ చేసుకుంటూ చదువుకుంటూ ప్రపంచ దేశాలతో పోటీపడి విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఇవాళ ఆ యూనివర్సిటీ ఏర్పాటు కూడా తెలంగాణలో 1969 ఉద్యమ ప్రతీకకు ఏర్పాటైంది. వాళ్ళ ఆ త్యాగానికి ప్రతీకగా ఏర్పాటైంది. వాళ్ళ ఏం ఇంతకుముందు దేవప్రసాద్ అన్న గారు చెప్పినట్టుగా అదే ఉచితంగా ఇచ్చిన యూనివర్సిటీ కాదు. ఆ దాంట్లో మా త్యాగాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, అమరుల పోరాటం ఉంది. ఇంకో విషయం ఏంటంటే రాజేష్ గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యవహారాల మీద అవగాహన లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరు మీద దాదాపుగా 50,000 ఎకరాలు సమకూరుస్తున్నారు కదా మీరు. ఆ 50,000 ఎకరాల్లో మీరు ఈ 400 ఎకరాలకు ఎందుకు ఇంత మొండిగా పోతా ఉన్నారు? 50,000 ఎకరాల భూమి మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు కదా. మరి ఇవాళ మీరు ఏం చేసుకోవాలనుకున్నా అక్కడ చేసుకోవచ్చు కదా. ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి అందమైనటువంటి ఆ ఫారెస్ట్ను అక్కడ మీకు మష్రూమ్ రాక్స్ అనేటువంటివి చాలా ఫేమస్. అవి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని చాలా స్పష్టంగా అరుదైనటువంటి ప్రకృతి ఏర్పాటు చేసినటువంటి సంపద ఇది, దీన్ని నాశనం చేసేటువంటి రైట్ ఎవరికి లేదు, ఎందుకు ఇంత దుర్మార్గంగా ఇంత మూర్ఖంగా పోతా ఉన్నారని చెప్పేసి యావత్ దేశం మొత్తం కూడా ఖండిస్తూ ఉంటే ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానాలు కూడా ఇవాళ హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది మేము దాని మీద విచారణ జరుపుతా ఉన్నాం, అప్పటి వరకు పనులు ఆపండి అంటే కూడా బేషరతుగా వీళ్ళ విద్యార్థుల మీద లాఠీలు. ఎక్కడైనా శత్రు దేశం మీద యుద్ధానికి పోతున్నప్పుడు మనము బుల్డోజర్లు కానీ లేకపోతే శత్రు ట్యాంకర్లు అవి తీసుకొని పోతాం, మనం ఆయుధాలు తీసుకొని పోతాం. ఇవాళ అక్కడ ఉన్నదెవరండి? విద్యార్థులు. నువ్వు విద్యార్థుల మీద ఈ దమనకాండ ఏంది? ఇవాళ నిన్న జరిగినటువంటి రక్తసిక్తంలో చాలామంది ఆడపిల్లలు, పాపం ఆడపిల్లలను చూడకుండా లాఠీ చార్జి, తలలు పగలగొట్టి ఎంటుకలు పట్టుకొని లాక్కెళ్తూ, ఇదేనా నీ ప్రజాపాలన? నాకు అర్థం కాదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నోరెందుకు మూతపడ్డది? ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని పోయి అడిగితే విద్యార్థులు నేను ఆ విషయం మీద మాట్లాడదలుచుకోలేదన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రం అగ్నిగుండం అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయితే, ప్రభుత్వమే ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థుల భూములు లాక్కుంటా ఉంటే ఇవాళ అక్నూరి మురళి గారు ఎక్కడ పడుకున్నారు? మిగతా మేధావులు అని చెప్పుకున్న ప్రజా సంఘాల నాయకులందరూ ఎక్కడ నిద్రపోతా ఉన్నారు? ఎందుకు మీ పెదాలు ఇవాళ ఓపెన్ కావట్లేదు? ఇవన్నీ తెలంగాణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి
విధ్వంస కాండకు సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ మేరకు నిన్న రాజ్యసభలో కూడా బీఆర్ఎస్ ఎంపీలు ఆ విషయాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని అడ్డుకోవాలి, ఆపాలని. మేధావులారా ఎందుకు ఈ మౌనం అంటూ దేశపతి శ్రీనివాసులు ప్రశ్నిస్తున్నారు. తర్వాత గతంలో కేసీఆర్ హరితహారం తీసుకొస్తే ఇవాళ హరిత విధ్వంసం చేస్తున్నారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా నిన్న రియాక్ట్ అయ్యారు. హరిత సంహారం చేస్తున్నారంటూ. రైట్, దేవిప్రసాద్ గారు, సో దేశవ్యాప్తంగా ఇప్పుడు మద్దతు పెరుగుతోంది. రాజ్యసభలో కూడా అంశం నిన్న ప్రస్తావించారు బీఆర్ఎస్ ఎంపీలు. సో రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని మరింత జాతీయ ఉద్యమం కూడా తీసుకొస్తామని వివిధ యూనివర్సిటీ విద్యార్థులు కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాల్ని పరిశీలించి ఎందుకు ఆపలేకపోతుంది. ఒకటైతే బీజేపీ కూడా తలుచుకుంటే వెంటనే ఆపేయచ్చు డైరెక్ట్, ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి కేంద్రం పరిధిలో ఉంటుంది కాబట్టి. కానీ ఆ ప్రయత్నం కూడా బీజేపీ నుంచి ఎందుకు జరగట్లేదు. కానీ ఇక్కడ బీజేపీ నాయకులు మాత్రం ఖండన ప్రకటనలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు. అంతవరకే పరిమితం అవుతున్నారు. ఒక్కటి రాజేష్ గారు, అంటే రేవంత్ రెడ్డిని అన్ని విధాలా కాపాడడానికి కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ, కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తున్నది అనేది బహిరంగ రహస్యం, అందరికీ తెలిసినటువంటి అంశం. మీరు బీసీ రిజర్వేషన్ల విషయంలోనైనా కావచ్చు, లేకుంటే యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలోనే కావచ్చు, ఎక్కడైనా కూడా మీరు రేవంత్ రెడ్డిని ఎవరన్నా వెంటనే విమర్శిస్తే మొట్టమొదటిగా సేఫ్ గార్డ్గా నిలిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనేటువంటి విషయం ఇలా బహిరంగ రహస్యంగా మారింది. చోటాబాయ్ బడేబాయ్ ఇద్దరు కలిసి తెలంగాణ ప్రాంత అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వనరుని కొల్లగొట్టేటువంటి క్రమంలో ఇద్దరు ఐక్యమవుతా ఉన్నారు. ఇలా సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ. డెఫినెట్గా రెస్క్యూలోకి రావాలి కదా రాజేష్ గారు. వీళ్ళు ఇక్కడ ప్రకటనలు చేసి కేవలం వీళ్ళకి మెమరాండం కాదు, 2300 ఎకరాలు ఎప్పుడో ఇచ్చినటువంటి భూమిని సరిహద్దులు చేసేదాకా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 400 ఎకరాల మీద మీకు హక్కు లేదని ఇవాళ చెప్పాలి కదా. చాలా విషయాల్లో చెప్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉందనేటువంటిది ఇలా విద్యార్థులందరూ కూడా ఆలోచిస్తారు. మీరు అన్నట్టు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సెంట్రల్ యూనివర్సిటీలో అనేక రకాల విద్యార్థులు ఉంటారు. గతంలో సెంట్రల్ యూనివర్సిటీతో ఎమోషన్ బాండ్గా ఉన్నటువంటి పాత అలుమిని సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రొఫెసర్ల స్థాయిలో, ఐఏఎస్లు, రాజకీయ నాయకులు, ఇట్లా అనేక మంది సోషల్ సైంటిస్టులు విదేశాల్లో అనేక మంది కూడా ఉన్నారు. అందరు కూడా ఇవాళ ఈ సేవ్ హెచ్సియు అనేటువంటి ఉద్యమానికి అందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేస్తారు. నిన్న సంతకాల ఏదో హెచ్సియును కాపాడుకుందామని change.orgలో చేస్తే 133,039 మంది వెంటనే దానికి మద్దతుగా సంతకాలు చేసినటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ఈ విధ్వంసాన్ని నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా ప్రొఫెసర్లు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. ప్రతి చిన్న విషయానికి అరగోపాల్ని రిఫర్ చేసేటువంటి రేవంత్ రెడ్డి మరి ఈ హెచ్సియుకి సంబంధించినటువంటి వాటిలో అరగోపాల్కి సంబంధించినటువంటి అభిప్రాయాలను తీసుకొని వెంటనే ఆపాలి కదా రాజేష్ గారు. అంటే ఇలా ఏమైపోయిందంటే ఎన్నికలప్పుడేమో నీకు ప్రజా సంఘాలు కావాలి, మనుషులు కావాలి, విద్యార్థులు కావాలి, ఓట్లేసేటోళ్ళు కావాలి, యంత్రాల్లాగా మారాలి. తర్వాత మీరు వాళ్ళందరినీ కూడా విధ్వంసం చేసేటువంటి పని, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి పని ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. డెఫినెట్గా ఇలా హెచ్సియుకు సంబంధించినటువంటి భూమి విషయంలో కేటీఆర్ గారు మనకు చాలా స్పష్టంగా చెప్పారు. మా బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం కూడా ఢిల్లీకి పోయి మరి వారికి వినతి పత్రాలు కూడా ఇస్తూ ఉంది. వారికి అండగా ఉంటామని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం కాకుండా ఇది విద్యార్థులు వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నారు. వాళ్ళు ఏదో వాళ్ళ భూమి వాళ్ళు కాపాడుకోవడానికి ఉద్యమం చేస్తలేరు. తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి భూమి రేపు అనేక మంది సైంటిస్టులను, గొప్ప గొప్ప మేధావుల్ని తయారు చేసేటువంటి ఒక క్షేత్రాన్ని కాపాడుకోవాలని ఇలా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ మీద వివిధ రకాలుగా బురద జల్లి వాళ్ళని ఏదో పేర్లు పెట్టి రకరకాలుగా చేస్తూ ఉంటే ఇవాళ మొత్తంగా కూడా సమాజం అంతా కూడా చీత్కరించుకుంటా ఉన్నది. ఇప్పటికైనా వెంటనే అక్కడి నుంచి బుల్డోజర్లన్నీ విత్డ్రా చేయాలి, విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలి, శాంతియుతంగా ఒక కమిటీ వేసి వాళ్ళకి రావాల్సినటువంటి భూమి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు 2300 ఎకరాలు వాళ్ళకి ఏదైతే ఉందో హద్దుల్ని పెట్టేటువంటి ప్రయత్నం ఇమీడియట్గా ప్రభుత్వం చేయాలి. లేకుంటే డెఫినెట్గా విద్యార్థుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు. దత్తాత్రేయ గారు, అంటే ఇందాక నుంచి మనం అనుకుంటున్నట్టుగా ఒక్క తెలంగాణ విద్యార్థులే కాదు ఆ భూముల్ని కాపాడుకునే ప్రయత్నం. సో ఎవరో వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ చదువుకునే ఆ విద్యార్థులు కూడా వాళ్ళకి నిజంగా వాళ్ళు చదువుకుంటారు, వెళ్ళిపోతారు అవసరం అయితే. కానీ ఈ భూముల పరిరక్షణ కోసం వాళ్ళు కూడా ముందుండి చాలా తీవ్రంగా ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితి. విశ్వవిద్యాలయాలకు కులము, మతము, ప్రాంతం అంటూ ఏముంటుంది. అది అన్ని మతాలు, అన్ని కులాలకు సంబంధించిన విద్యార్థులు వచ్చి స్వేచ్ఛగా తమ యొక్క భావాలను వ్యక్తపరిచేటువంటి ఒక వేదిక. ఆ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్ తరాలకు ఇవాళ నేను చదువుకొని వెళ్ళిపోగానే యూనివర్సిటీ ఎవరైనా కబ్జా చేసుకోవచ్చు అనేటువంటి ధోరణి ఎవరికీ ఉండదు. ఈవెన్ ప్రొఫెసర్స్ ఎవరైతే అక్కడ ప్రొఫెసర్స్గా పనిచేస్తూ ఉన్న వాళ్ళు, గతంలో ప్రొఫెసర్స్గా పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు, నేను ప్రొఫెసర్ పిల్లలమల్లి రాములు సార్తో మాట్లాడినా. ఈజ్ మై ఫేవరెట్ టీచర్. అంటే హెచ్సియులో తెలుగు డిపార్ట్మెంట్ శాఖకు హెడ్గా పనిచేస్తారు.
సార్ ఏంది సార్ ఈ దమనకాండ అంటే హెచ్సియు యొక్క పాలక మండలి అనేటువంటిది రాష్ట్రపతి ఆమోదంతో కొనసాగుతుంది. సెంట్రల్ యూనివర్సిటీస్ యొక్క పాలక మండలి మొత్తం కూడా ఇప్పటి వరకు ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక ఫాల్స్ అలిగేషన్ చేస్తా ఉన్నాడు, మేము అధికారులకు సర్వే కోసం పంపిస్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళందరూ మాతో పాల్గొన్నారు అనేటువంటిది అది తప్పుడు నిర్ణయం, అది తప్పుడు ఆలోచన. దాన్ని ముందు పెట్టి ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 21 సంవత్సరాల తర్వాత సుదీర్ఘంగా దీనిపైన పోరాటం చేసింది ఎవరు? రాజేష్ గారు. ఇవాళ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి స్పందించి విద్యార్థులందరినీ కలిసి వాళ్ళకు భరోసా ఇచ్చి మద్దతు ఇచ్చిన తర్వాత గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేను అని చెప్పేసి ఎక్కడ మళ్ళీ మా ప్రాతినిధ్యం పోతుందో అని చెప్పేసి ఉటావుటిన రేవంత్ రెడ్డి గారిని కలుసుకొని అలయబలయ చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డిని ప్రొటెక్షన్ చేసే ప్రయత్నం చేశారు తప్ప ఆ భూముల గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఇనిషియేషన్ తీసుకొని అమ్మో ఈ క్రెడిట్ బీఆర్ఎస్ ఖాతాలో పోతుందని చెప్పి వాళ్ళు రాజకీయ అవకాశం కోసం మాట్లాడుతున్నారు తప్ప చిత్తశుద్ధితో మాట్లాడలేదు, స్పష్టమైంది. అయితే ఇక్కడ స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే ఏదైతే ఈ భూముల వ్యవహారం వెనకాల నిజంగానే బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కేంద్రంలో రాజ్యసభలో బీఆర్ఎస్ ప్రతినిధులు మాట్లాడారు కదా. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులైనటువంటి సురేష్ రెడ్డి గారు అట్లాగే వద్దిరాజు రవిచంద్ర గారు చాలా స్పష్టంగా ప్రస్తావించారు కదా. హైదరాబాద్లో ఉన్నటువంటి యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి, ప్రభుత్వమే కబ్జాదారుడుగా మారినటువంటి సంగతి ఇవాళ కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈ ప్రభుత్వ కబ్జా కోరల నుంచి ఆ యూనివర్సిటీ భూములను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇప్పటి వరకు బీజేపీ పార్టీ నాయకుల నుంచి సమాధానం లేదు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో స్పష్టమైపోయింది. అంటే కేవలం ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తుంది, గట్టిగా వాయిస్ మాట్లాడుతుంది కాబట్టి మేము ఎక్కడ వెనకబడిపోతాము ఇప్పుడు అనే దూరంలో బీజేపీ ఉండి కనపడుతుందా? రాజేష్ గారు, ఈ భూముల వ్యవహారంలో 2000 అంటే 21 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది ఈ భూముల యొక్క వ్యవహారానికి సంబంధించి. ఈ పోరాటం అంతా చేసింది బీఆర్ఎస్ పార్టీనే కదా. 2003 నుంచి చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే తీర్పు సాధించినాం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారిది మీకు తెలుసు కదా అవును వ్యవహారం. రాజేష్ గారు, ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో, ఏదో రేవంత్ రెడ్డి వచ్చినాక కోర్టులో కేసు వేసినట్టు, వీళ్ళు ఏదో అడ్వకేట్ పెట్టినట్టు, వీరోచితమైనట్టు ఫైట్ చేసినట్టు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసు 20 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో జరుగుతూ ఉంది. తీర్పు ఇప్పుడు వచ్చింది. మొత్తంగా 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కేసును గెలవడానికి అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు న్యాయపరంగా చేసింది. ఆ భూమిని కాపాడిందే బీఆర్ఎస్. పైగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పోయి మై హోమ్కు సంబంధించినటువంటి పర్మిషన్లు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎప్పుడు ఇచ్చారు పర్మిషన్లు? సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఆర్టీఏ ద్వారా తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఇలా బయట పెడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే ఆ మై హోమ్కు పర్మిషన్ ఇచ్చారు. అప్పటికే ఇళ్ళు అయిపోయినాయి. మాకు అందరికీ తెలుసు కదా, మేము ఆ ప్రాంతంలో విరివిగా ఉంటాం కాబట్టి. ఎప్పుడో ఇచ్చినటువంటి ల్యాండ్కు అది టీఆర్ఎస్ కంటగట్టి, రకరకాల అంటగట్టి ఇవాళ మొత్తంగా కూడా విద్యార్థుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ ర్యాలీ ఇంత లాఠీ చార్జ్ జరగడానికి కానీ, ర్యాలీ ఒక శాంతి భద్రతల సమస్యగా ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ ఉండడంలో ప్రధానమైనటువంటి రెచ్చగొట్టేటువంటి పాత్ర కాంగ్రెస్ది. మేము ఇవ్వము, ఇంచు భూమి ఇవ్వము, ఇది ప్రభుత్వందే, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం, విద్యార్థులు గుంటనక్కలు, విద్యార్థులు పేడ్ బ్యాచ్ అని చెప్పి ఎవరు రెచ్చగొడుతున్నారు? రాజేష్ గారు, ఇలా మొత్తం దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్గా ఇవాళ గచ్చిబౌలి భూముల్ని గతం నుంచి కూడా కాపాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇప్పటికి కూడా ఆ 400 ఎకరాలు మీరు 4th సిటీ ఏదో 4 బ్రదర్స్ సిటీ డెవలప్ చేస్తామంటారు కదా, ఆ 4 బ్రదర్స్ సిటీకి తీసుకుపోండి. ఎవడొద్దన్నాడు, మీకు కావాల్సినవి అన్నీ చేసుకోండి. కానీ 400 ఎకరాలు మాత్రం యూనివర్సిటీకి ఇవ్వాలని ఇవాళ మొత్తం సమాజం అడుగుతూ ఉంది. కాబట్టి డెఫినెట్గా దీనికి సరైనటువంటి సమాధానం చెప్పాలి. రేపు విద్యార్థుల ఆవేదనకు, ఆగ్రహానికి సరైనటువంటి జవాబు రాహుల్ గాంధీ చెప్పకుంటే డెఫినెట్గా ఇది ఢిల్లీ వీధుల్లో కూడా ఈ కార్యాచరణ మొదలవుతుంది అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా. ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఉద్యమాన్ని తక్కువ స్థాయి చేసే విధంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం కావచ్చు, అక్కడ జింకలు ఉన్నాయా లేకపోతే వేరే వేరే జంతువులు ఉన్నాయా అక్కడ ఉన్నాయని గుంట నక్కలని మాట్లాడడం పట్ల విద్యార్థులు చాలా తీవ్రంగా హట్ అయ్యారు, తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకటి తర్వాత మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అది పెయిడ్ బ్యాచ్ అనేది, అంటే వాళ్ళు అందరూ పెయిడ్ బ్యాచ్గా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారని మాట్లాడడం కావచ్చు. నిన్న జూపల్లి మాట్లాడితే అక్కడ చెట్లున్నంత మాత్రం అడవే అని ఆయన తేలిగ్గా మాట్లాడడం కూడా చాలా తీవ్రంగా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో గుంటనక్కల కామెంట్స్ గురించి స్టూడెంట్స్ ఎట్లా రియాక్ట్ అయిందో మనం చూస్తాం ఆ వీడియో. పులులు సింహాలు లేవు అధ్యక్ష, చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేనా అసలు? ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు, రౌడీ లాగా మాట్లాడుతున్నాడు. గుంటనక్కలని మమ్మల్ని అన్నాడు. అవును, మేము గుంటనక్కలమే, కాకపోతే మీలాగా పందికొకలం అయితే కాదు కదా. ఇంకలు పులులు
సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టూతో కొన్ని గుంటె నక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. అసెంబ్లీలో మాట్లాడాల్సిన మాటలేనా అసలు? ఒక రౌడీ లాగా బిహేవ్ చేస్తున్నాడు, రౌడీ లాగా మాట్లాడుతున్నాడు. గుంట నక్కలని మమ్మల్ని అన్నాడు. అవును, మేము గుంట నక్కలమే, కాకపోతే మీలాగా పందికొకలం అయితే కాదు కదా. రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యల పట్ల విద్యార్థులు ఎట్లా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎట్లా ఎంత హట్ అయ్యారో ఆ మాటలను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు రాహుల్ గాంధీ మాట్లాడాలి. ఇంత దేశవ్యాప్తంగా ఇంత సపోర్ట్ పెరుగుతుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి గతంలో అనేక ఇష్యూస్లో వచ్చినటువంటి రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు దీన్ని అంటి ముట్టినట్టుగా ఉంటున్నారు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు? రాహుల్ గాంధీ మాట్లాడాలి, అవసరమైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చర్యల్ని ఆపేయించే విధంగా నిర్ణయం తీసుకోవాలి, అవసరమైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రావాలనేటువంటి డిమాండ్ కూడా సర్వత్రా చాలా విపరీతంగా వ్యక్తమవుతుంది. ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో నిన్న సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చాలా కీలక వ్యాఖ్యలు చేసింది, చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల. ఉప ఎన్నికలు రావు అంటూ మన స్వయంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించడం ముమ్మాటికి 10వ షెడ్యూల్ని నిబంధనల్ని ఉల్లంఘించడమే అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా తీవ్రంగా వ్యాఖ్యానించింది. సీఎం అసెంబ్లీలో ఏం మాటలు అవి అంటూ కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్ దేవిప్రసాద్ గారు, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో కేసు అట్లా నడుస్తున్నప్పుడు చాలా హుందాగా మాట్లాడాలి, హుందాగా వ్యవహరించాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయి, ఆ వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు రియాక్ట్ అయినటువంటి తీరు ఏం చెబుతోంది? ఇప్పుడు రాజేష్ గారు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి రాజ్యాంగ విలువల్ని తర్వాత మిగతా విషయాలను పాటిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి శాసనసభ సాక్షిగా అటువంటి ప్రకటన చేయడం అనేటువంటిది అది కోర్టుని ఉల్లంఘించడం, అవమానించడం కూడా అవుతుందని చెప్పి అనేక సందర్భాల్లో మన గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇటువంటి విషయాల మీద చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ఎప్పుడైనా తనే రాజ్యాంగం, తనే ధర్మాసనం, తనే న్యాయం అనేటువంటి ఒక ఇగోకు పోతున్నటువంటి మనకు చాలా స్పష్టంగా కనబడతాం. ఇప్పుడు ఇందులో ఫిరాయింపుల విషయంలో మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సుప్రీంకోర్టులో వీళ్ళు మా పార్టీ పక్షాన గెలిచి ఫిరాయింపులు చేశారు. ఈ ఫిరాయింపుల్ని ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నాడు, యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నాడు. రాజ్యాంగంలో షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రకారం 2/3 పోతే తప్ప ఆ సభ్యుడిగా కొనసాగడానికి వీళ్ళు ఉండదు. కాబట్టి వీళ్ళని డిఫెక్షన్ చేయాలి. దానం నాగేందర్ విషయంలో చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ దగ్గరనే సాక్ష్యాలు ఉన్నాయి. ఆయన మా పార్టీ సభ్యత్వం ఉన్నప్పుడే ఆయన బీఫామ్ తీసుకున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా దీని మీద అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావని మాట్లాడడం అనేటువంటి విషయాన్ని నిన్న ధర్మాసనం దృష్టికి మా సంబంధిత న్యాయవాదులు తీసుకుపోయినటువంటి సందర్భంగా చాలా సీరియస్ వ్యాఖ్యానాలు నిన్న కోర్టు చేసినటువంటి విషయం. గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇటువంటి విషయంలోనే క్షమాపణలు చెప్పిండు రాజేష్ గారు. ఎందుకంటే కవిత విషయంలో బీజేపీ కోర్టులు 2 కుమ్ముక్కై ఈ పనులు చేసినాయని చెప్పి బెయిల్ ఇచ్చిందని చెప్తే వెంటనే క్షమాపణ చెప్పిండు. అది కూడా గుర్తు లేకుండా మళ్ళీ శాసనసభ వేదికగా రికార్డ్ అయ్యేటువంటి అంశాల పట్ల అట్లా మాట్లాడడం అనేటువంటిది చాలా సీరియస్గా నిన్న తీసుకున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి ఈ ఫిరాయింపుల మీద ఈ రోజు కూడా అంటే కోర్టు అంశంలో ఉన్నప్పుడు ఎవరైనా అడిగినా కూడా దాన్ని దాటవేసే ధోరణి చెప్పాలి. అది కోర్టు ఇష్యూలో ఉంది కాబట్టి, కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మనం వ్యాఖ్యానించాలని చెప్పాలి. కానీ ఏకంగా ఆఫ్ ద రికార్డు మాట్లాడడం కాదు, మొత్తం నిండు అసెంబ్లీలో ఉప ఎన్నికలు రావు అని ఏకంగా తీర్పులు ఇచ్చడం అనేది చాలా తీవ్రంగా రియాక్ట్ అయినట్టుంది. ఇప్పుడు రాజేష్ గారు న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పుల పట్ల పౌరులు ఎప్పుడైనా స్పందించేటువంటి అవకాశం ఉంటుంది. మంచిగా అయితే మంచిగా అయిందంటారు, కాలేదు కానీ బహిరంగ సభలో మాట్లాడొచ్చు, బయట మాట్లాడొచ్చు, ప్రజావేదికల మీద మాట్లాడొచ్చు. కానీ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి అనేటువంటి ఒక వ్యక్తి, బాధ్యత గలటువంటి వ్యక్తి ఇటువంటి ప్రకటనలు చేయడం అనేటువంటిది చాలా సీరియస్ తీసుకుంటుంది సుప్రీంకోర్టు. ఇప్పుడు కోర్టు కేసులో ఉంది, ఆ కేసును ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం కూడా, సాక్షుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం, నిందితుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం, స్పీకర్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ప్రయత్నం కదా ఇది. రేవంత్ రెడ్డి గారు అట్లా నిర్ణయం తీసుకున్నాక స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడు? కాబట్టి స్పీకర్ ఇవాళ నిన్న అన్నది కదా చేతులు కట్టుకొని కూర్చోవాలని. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ మీకు సమయం ఏంది, సమయం ఎప్పుడొస్తుంది, అవసరమైన సమయం అంటే ఎంత, ఎన్ని రోజుల్లో దీనికి సంబంధించినటువంటి జవాబులు చెప్తారు అనేటువంటి విషయాన్ని ఇది చర్చ ఒక విశాల ప్రాతిపదికగా జరిగినప్పటికీ కూడా డెఫినెట్ గా ఇవాళ ఈ 10 మంది ఎవరైతే ఫిరాయింపులు చేసిర్రో వాళ్ళు ఉప ఎన్నికలు ఎదుర్కోక తప్పదనేటువంటి ఒక భావన క్రియేట్ అయిపోయింది. అందుకే ఇవాళ భయపడతా ఉన్నారు వాళ్ళందరూ కూడా. దత్తాత్రేయ గారు, ఇవాళ నిండు అసెంబ్లీలో అధ్యక్ష ఎవరు పార్టీ ఫిరాయించినా ఏమి జరిగేది లేదు, నేను హామీ ఇస్తున్నా, వాళ్ళు ఇటు నుంచి అటు నుంచి ఇటు ఎటు పోయినా కూడా ఏమి ఒరిగేది లేదు అనేటువంటి మాట ఏదైతే విశేష అధికారాలు ఉన్నటువంటి స్పీకర్ గారి అధికారాలను కూడా తన అధికారాలుగా ఫీల్ అయినట్టుగా ఇవాళ సుప్రీంకోర్టు భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగా చాలా స్పష్టంగా చెప్పింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నీ తానే అని వ్యవహరిస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.
తనే స్పీకరు, తనే సీఎం, తనే హోంమంత్రి, ప్రతిదీ ఆయననే అన్నట్టుగా వివరిస్తూ ఉన్న తీరు మొత్తం కూడా న్యాయ వ్యవస్థ యొక్క అధికారాలను కావచ్చు, స్పీకర్ గారి అధికారాల యొక్క అవమానపరిచినట్టుగా, అంటే రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు 10వ షెడ్యూల్ని కూడా తీవ్రమైనటువంటి అపహేళన చేసినట్టు, 10వ షెడ్యూల్ని అపహేళన చేసినట్టుగా ఉంది. 10వ షెడ్యూల్లో ఉన్నటువంటి అంశాలపైన, రాజ్యాంగం పైన, రాజ్యాంగం కల్పించినటువంటి ఈ హక్కులపైన రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ కూడా కీచెత్తు కూడా గౌరవ మర్యాదలు లేకపోవడం చాలా బాధాకరమని స్పందించింది. ముఖ్యంగా స్పీకర్ గారికి చాలా స్పష్టంగా చెప్పింది, సహేతుకమైనటువంటి సమయం అంటే ఇన్ని రోజులు 11 నెలల సమయం అయిపోతున్నా కూడా ఇప్పటి వరకు ఎందుకు మీరు దానిపైన ఏ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు? 2 అసెంబ్లీల్లో మీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు మీరు వత్తాసు పలుకుతున్నట్ట, అంటే రాజ్యాంగాన్ని మీరు కూడా తక్కువ అంచనా వేస్తున్నట్ట, మీకున్నటువంటి విశేష అధికారాల విషయంలో మీరు ఎందుకు ఇంకా తగిన నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా ఉంది ఈ పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో. ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు కూడా, విశేష అధికారాలు కలిగిన స్పీకర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు ఎట్లా చెప్తే అట్లా వ్యవహరిస్తున్నారా సుప్రీంకోర్టు వ్యాఖ్య కూడా చేసింది దత్తాత్రేయ గారు. అంటే స్పీకర్ ఇట్లా కాలయాపన చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా, అవసరమైతే స్పీకర్ని కూడా సుప్రీంకోర్టుకు పిలిచినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి అనేది కూడా నిన్న భారత న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి ప్రత్యేక అధికారాలే అవి కదా రాజేష్ గారు. ఇవాళ ఎవరం కూడా న్యాయ వ్యవస్థ ముందర అతిథులం కాదు. ఈవెన్ స్పీకర్ గారు కూడా న్యాయ వ్యవస్థకు అనుకూలంగానే వ్యవహారాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా మన భారతదేశంలో. కాబట్టి రాజ్యాంగం మీద గౌరవం ఉన్న, న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్న ఏ వ్యక్తి కూడా ఇలా రాజ్యాంగాన్ని అబాసుపాలు చేసే వ్యవహారాలు, న్యాయ వ్యవస్థ యొక్క తీర్పులను కానీ, న్యాయ వ్యవస్థ యొక్క నిర్ణయాలను కూడా డిలే చేసేటువంటి వ్యవహారం చేస్తున్నారు అంటే ఇట్ ఈస్ వాంటెడ్లీ, కావలసి చేస్తున్నటువంటి కాలయాపన తప్ప ఇంకోటి కాదు అని చాలా స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా దీనిపైన త్వరలోనే ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖచ్చితంగా ప్రజా తీర్పుకు వెళ్లాల్సిందే. ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరుస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు దానికి నేను గ్యారంటీ ఇస్తున్నా, నేను మీకు బలపరుస్తున్నా, మిమ్మల్ని నేనున్న మీకు వెనకాల, మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఇటు నుంచి అటు నుంచి ఇటు ఎటుపోయినా కూడా ఏది జరిగేది లేదని ఇవాళ 10వ షెడ్యూల్ని, రాజ్యాంగాన్ని, స్పీకర్ గారిని, అట్లాగే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుని కూడా అవహేళన చేసినట్టుగా, అబాసుపాలు చేసినట్టుగా సుప్రీంకోర్టు భావించింది. ఖచ్చితంగా దీనికి కూడా ఆయన గతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా కవిత గారి కేసులో ఎట్లాగైతే నోటికి ఏదొస్తే అది మాట్లాడి అబాసుపాలైనరో, తర్వాత న్యాయ వ్యవస్థ యొక్క ఆవేశానికి లోనే క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందో, ఇప్పుడు నేడు కూడా అది ఎదుర్కోక తప్పదనేటువంటి స్పష్టమే. సో అంటే దేవిప్రసాద్ గారు అంటే ఇట్లా మాటలు మాట్లాడడం దేనికి, మళ్ళీ తిరిగి క్షమాపణ చెప్పడం దేనికి అనేది ఒకటి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నైజమే, అది చెప్పింది చెయ్యడు. మనం చూస్తున్నాం కదా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఏంటంటే ఈ 15 నెలలుగా ఇచ్చిన హామీలన్నీ అమలైపోయినాయి. ఎస్ఎల్బిసి టన్నులో 8 మంది సజీవ దానమైనరు. ఒక మంత్రి ఏమో ఫోన్లో మాట్లాడినంటారు. సజీవ దానమైన వాళ్ళు, సజీవంగా లోపల కొడుక్కుపోయిన వాళ్ళు ఫోన్లలో ఎట్లా మాట్లాడతారు రాజేష్ గారు? ఇటువంటి మంత్రివర్గాన్ని పెట్టుకొని మేము 2 రోజుల్లో 48 గంటల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ రోజు వరకైనా పూర్తి అయిందా టన్నులకు సంబంధించినటువంటి చర్యలు? కాబట్టి మనుషుల పట్ల, కూలీల పట్ల, వ్యవస్థల పట్ల వీళ్ళు చాలా అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ నిన్న గవాయి వాక్యాలు చూస్తుంటే జడ్జిలు మేము శక్తిహీనం కాదని చెప్పడం అనేటువంటిది చాలా సీరియస్ నోట్. అది మీరు స్పీకర్ ఎన్ని రోజులైనా విశేషాధికారాలు ఉన్నాయి, మీ డిస్క్రిప్షన్ పవర్ని ఎవరు క్వశ్చన్ చేయొద్దని చెప్పి రాజ్యాంగంలో అనుకుంటే మేము చూస్తూ కూర్చోవన్నా, ఇక్కడ ప్రేక్షకుల్లాగా ఉన్నానా? డెఫినెట్గా ఈ గతంలో కూడా అనేక మంది స్పీకర్లను పిలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నిన్న ఉదాహరించారు. అంటే దీని సీరియస్నెస్ అనేటువంటిది నిన్న మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, తర్వాత సుప్రీంకోర్టుని ఏమంటాము, సుప్రీంకోర్టుకు వ్యాఖ్యానాలు ఇలా చేయడం వల్ల వ్యవస్థల మీద విశ్వాసాన్ని పొడగొట్టేటువంటి పని చేయడం. రెండోది కూడా ఇంకోటి కూడా కుట్ర కనబడతా ఉంది. రేపు ఏ క్షణంలోనైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని మారిస్తే అందరూ నాతో రండి బీజేపీలో చేరుదాం, ఇటువంటి మనకు ఫలించవని చెప్పేటువంటి ఇంకొక ప్రయత్నం కూడా నేను శాసనసభ వేదికగా ఇచ్చిండు. మీరు నాతో వస్తే ఏం కాదు, అందరము ఫ్రీగా ఉండొచ్చు, ఎవరు మనల్ని ఏం చేసుకోరు, ఉప ఎన్నికలు రావు, ఉన్న రోజులు దోచుకోవచ్చు, దాచుకోవచ్చు, కప్పాలు కడితే సరిపోతుంది అనేటువంటి ఒక భావనతో ఇవాళ ఎట్లా ఉండాలి ముఖ్యమంత్రి అంటాడు. బయట ఏం చేసినా కనీసం శాసనసభలోనైనా రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి ముఖ్యమంత్రులను మనం చూసినాం. కానీ ఇంత ఏమైనా మాట్లాడచ్చు, వాళ్ళకు సపోర్ట్ గా ఆయన కప్పిండు కదా రాజేష్ గారు, ఆయన కండవాలు కప్పడు. ఆ కండవా గణేష్ కండవా అని ఒకటి అంటున్నాడు, ఇంకో కండవా పోలీస్ కంప్లైంట్ సుప్రీంకోర్టు అప్డేట్ చేసి ఇవ్వాలి. రైట్
ఎస్ కాబట్టి ప్రజా వ్యతిరేకత అనేటువంటిది తీవ్రమైనటువంటి రూపంలో వివిధ రూపాల్లో బద్దలవుతుంది రాజేష్ గారు. ఇలా ప్రజాక్షేత్రంలో అన్ని వర్గాలు, ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా ఇవాళ వివిధ రూపాల్లో ఉద్యమాలకి సమాయత్తం అవుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ కి ఈ రాష్ట్రంలో మరగడలేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారనేటువంటి విషయాన్ని అర్థమయ్యే మీరు గేడు తీస్తామన్నారు కదా, 10 తర్వాత 11 వచ్చిండు ఈ 10 నెలల కాలంలో ఏ ఒక్కడన్న పోయి మామూలు కార్యకర్త కూడా కాంగ్రెస్ లో చేరడానికి ధైర్యం చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా, ఎమ్మెల్యేలు కూడా సైతం ఇవాళ చాలా మంది పటాన్చేరు ఎమ్మెల్యే ఏం మాట్లాడారో మనం చూసాం. కేసీఆర్ మీద ఉన్నటువంటి గౌరవ మర్యాదలు కావచ్చు, పార్టీ ఫిరాయించడం వల్ల ఒరిగింది ఏమి లేదనే వ్యవహారం కావచ్చు, అసలు నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అని చెప్పి కుండబద్దలు కొడుతున్నట్టుగా చెప్పుకుని, అంటే అభద్రతా భావంలోకి నెట్టివేయబడ్డారు వాళ్ళు. ఇవాళ రాజ్యాంగం ముందర ఎవరైనా ఖచ్చితంగా తల వంచాల్సిందే తప్పు చేస్తే. కాబట్టి వీళ్ళు తప్పు చేశారు, పార్టీ ఫిరాయించారు, పార్టీ ఫిరాయింపు చట్టాన్ని అవమానపరిచారు. బట్ నిజం స్పీకర్ ఎందుకు ఇంత కాలయాపన దత్తాత్రేయ గారు? ఎందుకంటే ఒక రోజు 2 రోజులు కూర్చుంటే అది అయిపోయేదేమో, కానీ 11 నెలలు అయిపోతుంది, 12 నెలలు అయిపోతుంది. ఇవాళ మరి ఎంత కాలయాపన? ఇప్పుడు ఏమన్నారు తెలుసా అండి, న్యాయ వ్యవస్థను అంటే మీరు తీర్పులు పరచకుండా, మీ నిర్ణయాన్ని వ్యక్తపరచకుండా చేతులు ముడుచుకొని కూర్చోవాలా సుప్రీంకోర్టు. మీరు ఇదే కాలయాపన చేస్తే ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు? 4 సంవత్సరాల వరకు వేచి చూసే ధోరణినే కొనసాగిస్తారా? ఇలా చేస్తూ ఉంటే అంటే కోర్టుల పైన ఖచ్చితమైనటువంటి విశ్వాసాలు, నమ్మకాలు కూడా పోతాయి. మేము ఇంకా వేచి చూసే ధోరణి చేయలేము. త్వరలోనే మా నిర్ణయాలు కూడా ఏ విధంగా ఉంటాయో, కోర్టుకు మీరు కూడా ఈ స్పీకర్ గారు కూడా ఏ విధంగా జవాబుదారితనంగా వ్యవహరించాలనేటువంటి అంశాల్లో కూడా మేము సరైనటువంటి సమయంలో సరైన తీర్పిస్తామనేటువంటి స్పష్టంగా చెప్పారు. ఇది త్వరలోనే స్పీకర్ గారి అధికారాలు ఏంది, ముఖ్యమంత్రి గారి మాట్లాడినటువంటి మాటలకున్నటువంటి వ్యవహార శైలి ఏంది, ఆయన దిగజాడు మాటలకున్నటువంటి విలువేంది అనేటువంటి తేలిపోతుంది. ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఎప్పటికి కూడా తన యొక్క అత్యున్నతమైనటువంటి న్యాయ సమీక్ష అధికారాలను ఖచ్చితంగా ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదని స్పష్టమైంది. ఇప్పటికే 11 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా స్పీకర్ ఎందుకు కాలయాపన చేస్తున్నారంటూ గతంలో అంటే 2-3 సందర్భాల్లో సుప్రీంకోర్టు ఎట్లా తీవ్రత వ్యాఖ్యానించిందో, నిన్న కూడా అదే స్థాయిలో ఇంకా మరి కాస్త తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఇట్లా కాలయాపన చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలంటూ స్పీకర్ కార్యాలయాన్ని మందలించుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మొన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఉప ఎన్నికలు రావు అని ఏకంగా స్టేట్మెంట్ ఇవ్వడం పట్ల కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతం కావద్దు అంటూ కూడా ఓ స్థాయిలో హెచ్చరిక కూడా చేసింది. గ్రోక్ ఇస్తున్నటువంటి సమాధానాలు, సమాచారాలు మొత్తం సంచలనం సృష్టిస్తున్నాయి. సో దాంట్లో భాగంగానే ఇక్కడ దేశంలో బ్యాంకుల్ని, కొన్ని వేలాది కోట్లకు బ్యాంకుల్ని ఎగవేసి విదేశాలకు పారిపోయినటువంటి వాళ్ళ జాబితా గురించి విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, మోహుల్ చోక్సీ కావచ్చు, వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు వైఫల్యం వల్లే వాళ్ళు దేశం దాటిపోయారు. ఆ మాటకు వస్తే ఆ ప్రభుత్వంలోని పెద్దల సహకారంతోనే వాళ్ళు దేశం దాటి వెళ్ళిపోయారంటూ గ్రోక్ ఒక సంచలనమైనటువంటి సమాధానాలు ఇస్తూ ఉంది. ఎస్ దేవిప్రసాద్ గారు, సో బీజేపీ వాళ్ళ సహకారంతోనే వీళ్ళందరూ దేశం దాటారు కాబట్టి అంత ఈజీగా వెళ్ళగలిగారు అనేది గ్రోక్ ఇస్తున్నటువంటి ఆన్సర్స్. ఇప్పుడు రాజేష్ గారు ఈ విషయాన్ని కోట్లాది గొంతులు, అనేక మంది ప్రతిపక్షాలు, అనేక మంది నాయకులు ఈ చాలా సందర్భాల్లో ఈ నీరవ్ మోడీకి కానీ వీళ్ళందరికీ కూడా విపరీతమైనటువంటి సహాయం చేసి వారు దేశాన్ని వదిలిపెట్టే విధంగా చర్యలు తీసుకున్నటువంటి దానిలో మోదీ ప్రధాన పాత్ర అనేటువంటి విషయాన్ని అనేక మంది చెప్పినాం. చివరికి మోదీకి సంబంధించినటువంటి షర్ట్లను తీసుకొని పోయి అసెంబ్లీలకు పోతామంటే కూడా టీ షర్ట్లను కూడా ఆపేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం తెలంగాణలో చూసినాం. కాబట్టి ఇవాళ గ్రోక్ చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రజాబాహుల్యంలో ఇవాళ డెఫినెట్గా మోదీ అనేటువంటి ఆయన కార్పొరేట్లకు చాలా ఉపయోగపడుతున్నాడు. ఇది పేద ప్రజల ప్రభుత్వం కాదు, ఇది కార్పొరేట్ల ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో ప్రజాబాహుల్యంలోకి వచ్చింది. కాబట్టి ఇవాళ గ్రోక్ చెప్పడం అనేటువంటిది నిజంగానే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి విషయాన్నే చాలా స్పష్టంగా గ్రోక్ వివరించింది. ఆయనకు చోక్సీ, నీరవ్ మోదీ వీళ్ళందరూ కూడా సన్నిహితులు అనేటువంటి విషయాన్ని కూడా మనం చాలా స్పష్టంగా ప్రజాబాహుల్యంలో ఇప్పటికే ఉంది. కాబట్టి గ్రోక్ అనేటువంటిది నిజాలు చెప్తున్నది. కాబట్టి రేపు గ్రోక్ను కూడా నిర్బంధిస్తారా, వాటి మీద ఊపా కేసులు పెడతారా, మరి ఏం పెడతారో చూడాలి. ఎందుకంటే బహిష్కరించాలి గ్రోక్ గో బ్యాక్ అంటూ ఆల్రెడీ చాలా మంది బీజేపీ నాయకులు ఆల్రెడీ కొన్ని చోట్ల కార్యక్రమాలు కూడా తీసుకున్నారు. ఇప్పుడు రాజేష్ గారు ఈ దేశంలో నిజాలను అడిగినటువంటి వాళ్ళని, ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళని, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద స్పందిస్తున్నటువంటి వాళ్ళని, ఫెడరల్ స్ఫూర్తిని చేయడం లేదని భారతీయ జనతా పార్టీని నిలదీస్తున్నటువంటి వాళ్ళని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుంటున్నారని చెప్పేటువంటి వాళ్ళని అందరినీ కూడా ఏదో రకంగా నిలువరించేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి డెఫినెట్గా ఇవాళ గ్రోక్ చెప్పేటువంటి విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి దానికి అంత ప్రాచుర్యం పెరుగుతూ ఉంది. చాలా డీటెయిల్గా ఎవరెవరు ఎన్ని కోట్లు తీసుకున్నారు, పారిపోయిందనేటువంటి విషయాన్ని నెటిజన్లు అడిగితే సమాధానాలు చెప్తా ఉన్నది.
కాబట్టి డెఫినెట్గా రేపు మోదీకి ఇది ఒక గుదిబండగా తయారుగాక తప్పదు. ప్రజల్లో చాలా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది మోదీకి వ్యతిరేకంగా. ఎందుకంటే మోదీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడు కాబట్టి. మోదీ మంచి చేస్తే ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తారు? రాజేష్ గారు మంచి పరిపాలన చేయాలని కోరుకుంటావు, కానీ ఇవాళ మీరు వాళ్ళందరికీ కూడా వత్తాసు పలుకుతూ కార్పొరేట్లకు మాత్రమే మీరు రెడ్ కార్పెట్ వేస్తూ పేద ప్రజల పట్ల మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల ఇవాళ అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ మతాలల్లో మీరు ఎంటర్ అవుతున్నారు, మత సామరస్యాన్ని చెడగొట్టేటువంటి పని చేస్తారు. వక్స్ బిల్ లాంటివి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇవాళ ప్రజలు కూడా అన్ని ఆలోచిస్తూ ఉన్నారు. దత్తాత్రేయ గారు, అంటే గత 10-12 సంవత్సరాల కాలం నుంచి బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. కేవలం మీడియాను, సోషల్ మీడియాను, తర్వాత కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రాపగండ చేసుకుంటూ వస్తున్నారు. ఒకటైతే గ్రోకు నుంచి మాత్రం బీజేపీ తప్పించుకోవట్లేదు, ఎందుకంటే గ్రోక్ మొత్తం నిజాలు వెల్లడిస్తుంది అన్నటువంటి చర్చ కూడా సాగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ఏదైతే సూడో ఫేస్ వ్యవహారాన్ని మొత్తం కూడా బట్టబయలు చేస్తూ ఉంది. ఆయన హిడెన్ ఎజెండా మొత్తం దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఎంత చిన్నాభిన్నం చేసిండు, దేశంలో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పౌరుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ చేస్తామనేటువంటి ఉట్టి వార్తలు ఏ విధంగా చెప్పి అధికారంలోకి వచ్చిందనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపద మొత్తానికి కూడా, పేదల సంపద మొత్తాన్ని కూడా, పేదల రెక్కల కష్టం మీద ఏర్పాటైనటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా ఆర్థిక నేరగాళ్ల చేతుల్లో పెట్టి దేశ సంపదను అరేక్ మాల్ దేశంలో ఉన్నటువంటి సంపదని అమ్ముతూ అరేక్ మాల్ ఫర్ సేల్. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 16 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులను దారాదత్తం చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నారంటే నరేంద్ర మోడీ గారు. పేద మధ్యతరగతి అత్యంత పేద వర్గాల మధ్య చాలా పెద్ద స్థాయిలో గ్యాప్ వచ్చింది. 47% అంతరాలు ఉన్నాయి. ఈ 47% అంతరాలను పూర్తి చేయకుండా దేశ సంపదను దోసుకొని పోయి విదేశాల్లో ఉన్నటువంటి నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు, ఇవాళ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసినటువంటి మోహిల్ చోకీ లాంటి వాళ్ళను ఇవాళ ఇప్పటి వరకు ఒక్కరైనా తీసుకొచ్చారండి? ఎవరైనా ఈ దేశం వదిలిపోవడం అయితే ఖండాలు దాటిపోవడమా, లేకపోతే బీజేపీ కండువా కప్పుకొని బీజేపీ రక్షణలోనే ఉండడమా? ఈ దేశంలో ఆర్థిక నేరగాళ్ళందరినీ పెంచి పోషిస్తూ కాపాడుతున్నటువంటి సంస్థ ఈ దేశంలో బీజేపీ కాదా అండి? ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది రాజకీయ స్కాములు చేసేటువంటి వ్యక్తులు ఇవాళ ఏదైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి అశోక్ గారు సీఎం గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఒరిస్సా సీఎం అంతకుముందు ఉన్నటువంటి అస్సాం సీఎం అయినటువంటి హేమంత్ బిశ్వ శర్మ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఆర్థిక నేరాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులే కదా. శారదా కుంభకోణం కేసులో ఎవరెవరు ఏమైందో మనం చూసాం కదా. ఏ వ్యవహారం అయినా కూడా మోడీ గారి దగ్గరికి కానీ అమిత్ షా దగ్గరికి కానీ వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ కండువా కప్పుకుంటే ఇవాళ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎం రమేష్ విషయంలో కానీ, సృజనా చౌదరి విషయంలో కానీ, అక్కడ ఉన్నటువంటి వెంకటేష్ గారు, ఇక్కడ కర్నూలులో ఉన్నటువంటి వెంకటేష్ గారు ఎంపీ, మాజీ ఎంపీ గారు టీజీ వెంకటేష్, వీళ్ళందరి వ్యవహారంలో ఏం జరిగింది? కండువా కప్పుకోవడం, బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోవడం. అది తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ఏదైనా ఒక సింగిల్ రూపాయలు తీసుకొచ్చారండి? ఇవాళ డబ్బులు చేంజ్ చేశారు, మనం చూస్తాం. ఏదైతే 500 రూపాయలు 1000 రూపాయల నోట్లను రద్దు చేసి కొత్త నోట్లను తీసుకొచ్చి ఈ దేశంలో ఒక్క రూపాయన చూపించగలిగారా నల్లధనం ఉన్నట్టుగా? ఇవాళ ఎవరి దగ్గర ఉంది నల్లధనం? నరేంద్ర మోడీ గారి రక్షణలో ఉన్న వాళ్ళ దగ్గరనే ఉంది కదా నల్లధనం. అన్ని ఫెయిల్యూర్స్ ఎండగడుతుంది కదా. సో గ్రోక్ అనేది వాళ్ళ బీజేపీ ఫెయిల్యూర్స్ మొత్తం దేశ ప్రజల ముందు ఉంచుతుంది. సో అది గ్రోకు రేపేటువంటి సంచలనాలు. దాంతో బీజేపీలోని చాలా మంది గ్రోకును బహిష్కరించాలన్నటువంటి స్థాయికి వచ్చేసి చాలా చోట్ల ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఎస్, మరొక అంశం తీసుకుంటే దేవిప్రసాద్ గారికి బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సంబంధించి రజతోత్సవ సభకు సంబంధించి ఆల్రెడీ ఏర్పాట్లు స్టార్ట్ అయినాయి. నిన్న అంకురార్పణ కూడా జరిగింది. ఆ మేరకు నిన్న ఉమ్మడి నిజామాబాద్ అండ్ మెదక్ జిల్లా నాయకులతోటి కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షులు నిన్న సమావేశం కూడా అయ్యారు. సో ఎట్లా ఈ కార్యక్రమాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది, ఈ కార్యక్రమాన్ని ప్రజలకి బీఆర్ఎస్ యొక్క ప్రస్థానాన్ని, తర్వాత గత పరిపాలనాన్ని అందించినటువంటి విధానాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ రకంగా రాజేష్ గారు, ఏదైనా ఒక రాజకీయ పార్టీ తన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని చేరడం అనేటువంటి అరుదైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటే తెలంగాణ రాష్ట్ర సాధన, స్వయం పరిపాలన, మా నిధులు మాకేం అనేటువంటి నినాదంతో పుట్టినటువంటి పార్టీ ఇవాళ లక్ష్యాన్ని ఏ లక్ష్యమైతే నిర్దేశించుకున్నదో ఆ లక్ష్యానికి చేరినటువంటి బహుశా భారత రాజకీయ చరిత్రలో చాలా అరుదైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి లక్ష్యాన్ని ఛేదించుకున్న తర్వాత ఇవాళ 14 ఏళ్ళు ఉద్యమ ప్రస్థానం,
10 ఏళ్ళు ఆ ఉద్యమ ప్రస్థానంలో ప్రజల నుంచి వచ్చినటువంటి అనేక ఆకాంక్షలకు నిలువుటద్దంగా మారినటువంటి ఎజెండాని అభివృద్ధిగా మలిచి ఇవాళ తెలంగాణను అభివృద్ధి పథంలో చేసి ఈ 24 సంవత్సరాలుగా పార్టీ చేసినటువంటి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలని, పోరాట సన్నివేశాలని, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి చేసినటువంటి అనేక పోరాటాలని, అనేక త్యాగాల్ని ఈ రైతోత్సవాల సందర్భంగా మననం చేసుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశం. ఎందుకంటే 2001లో ఆనాడు తెలంగాణ అంటే తెలంగాణ పదం వాడడానికే దాదాపుగా నిషేధం ఉన్నటువంటి సందర్భంలో ఆట మాట పాట అన్నీ బంద్ అయి జై తెలంగాణ అనడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి ఒక సందర్భంలో ఒక చారిత్రక తెలంగాణ ప్రజల చారిత్రక అవసరాల కోసం పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కేసీఆర్ గారు తన 24 ఏళ్ల ప్రస్థానంలో మొత్తం ప్రపంచమంతా నివ్వరపోయే విధంగా చాలామంది అనుకున్నారు పుట్టిన ఈ పార్టీ త్వరలోనే పోతుంది, ఇది పైకి రాదు అని చాలా శాపనార్థాలు పెట్టారు. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు తన చావును కూడా లెక్క చేయకుండా చివరికి తాను అమరణ నిరాహార దీక్షకు పోయి మెడలు వంచి ఇలా తెలంగాణను సాధించడంలో ఒక గొప్ప పాత్ర పోషించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి డెఫినెట్గా రేపు భవిష్యత్తు అవసరాల కోసం, ఎందుకంటే ఇన్ని ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఇవాళ రాబందుల చేతుల్లో పెట్టినట్టు ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలని చూసిన తర్వాత ప్రజలందరూ కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీయే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనేటువంటి ఒక భావన చాలా బలంగా వ్యక్తమవుతున్నటువంటి సందర్భంలో రైతోత్సవ సభలు జరగబోతూ ఉన్నాయి. మేము ఈ పార్టీ ప్రస్థానం, పార్టీ సాధించినటువంటి విజయాలు, వాటికి త్యాగాలు, ఆ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ, దాన్ని ఇవాళ వికాసాన్ని విధ్వంసం చేయడానికి జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రజలకు, క్యాడర్కు వివరించడానికి 27న చాలా గొప్ప బహిరంగ సభ జరగబోతా ఉన్నది. అందులో భాగంగా కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని కూడా దిశ నిర్దేశించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన ఉంటూ అనేక సమస్యలు ఎండగడుతోంది. సో ఇప్పటికే ఇవ్వాల్సినటువంటి సమయం ఇచ్చామని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఇక ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యాలు ఇంకా స్ట్రాంగ్గా ఎండగడతామని. సో అదే అంటే బందీపోట్లలాగా కాంగ్రెస్ సర్కారు తీరుందంటూ నిన్న వ్యాఖ్యానించారు. అదొకటైతే ఈ సభ ద్వారా అందరిలో ఒక ఆసక్తి ఎట్లా కనిపిస్తుంది, అటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే విధానం ఎట్లా ఉంటుంది అనేది ఒకటైతే, బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఎట్లా ప్రస్థానం జరుగుతుంది. సో రాజకీయ విశ్లేషణ కావచ్చు, పరిశీలకులు కావచ్చు, ఎట్లా గమనిస్తున్నారు ఇవాళ? రాజేష్ గారు, పార్టీ పుట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎంత కఠిన పరిస్థితుల్లో పార్టీ పుట్టుకకు నాంది పలికిన, ఇవాళ రజతోత్సవం అంటే పార్టీ యొక్క విజయాలు, అపజయాలు, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నిటి విషయంలో మాట్లాడుకోవాల్సిన సందర్భం. 15 సంవత్సరాల, దాదాపుగా సుదీర్ఘ 15 సంవత్సరాల ఉద్యమ చరిత్ర, 10 సంవత్సరాల పరిపాలన, ఈ రెండింటిని ఒక్కసారి ముందు పెట్టుకొని తెల్ల కాగితం మీద గీత గీసుకొని రాసుకుంటే ఎన్ని ఉద్యమ పోరాటాలండి, ఎన్ని అవమానాలు ఎదుర్కొంది పార్టీ, ఎంతమందిని ఏకం చేసింది, ఎన్ని గడపలు దొక్కింది, ఎన్ని పార్టీల నాయకులను ఒప్పించింది. దాదాపుగా 36 పార్టీల నాయకుల దగ్గరకు వెళ్ళి సుదీర్ఘ చర్చలు జరిపి ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలి, ఎన్ని త్యాగాలు జరిగినాయి, ఈ రాష్ట్రంలో పోరాటం ఎట్లా జరిగింది, ఏ అంశాలలో అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి అని ప్రతి పార్టీ నాయకులను ఒప్పించి పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కేసీఆర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేదే లేదు కదా. ఇవాళ ఆ పార్టీ అనేటువంటిది పుట్టకపోయి ఉంటే మిగతా పార్టీలకు ఇవాళ రాజకీయ అధికారం కానీ, ముఖ్యమంత్రి స్థానాలు కానీ ఎక్కడికి వెళ్ళి వచ్చేవి. సో ఈ పార్టీ చరిత్రను ఖచ్చితంగా చిరస్మరణ చేసుకోవాల్సిందే. రజతోత్సవాలలో 2 అంశాలు ఉంటాయి. ఇవాళ పార్టీ పుట్టినప్పుడు చాలామంది మాట్లాడిన తీరుకు పార్టీ ఏ విధంగా జవాబిస్తూ అడుగడుగు ఎదుగుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత బలమైనటువంటి నాయకుడి చేతిలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సుభిక్షంగా అయింది. ఒక వర్గం అంటూ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గాన్ని, ఇవాళ ఉద్యోగ సంఘాల నాయకులని, విద్యార్థులని, కళాకారులని, కార్మికులను, ప్రజా సంఘాలను, కుల సంఘాలను అన్నింటినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఆ సబ్బండ వర్గాల స్థితిగతులను మార్చడం కోసం, గ్రామీణ వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడం కోసం, వ్యవసాయానికి అవసరమైనటువంటి విద్యుత్ విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, నీళ్ల విషయంలో తీసుకొచ్చినటువంటి అమోఘమైనటువంటి చర్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చర్చలు ఒకటి. ఇవాళ 15 నెలల కాలంలో ఎంత విధ్వంసం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎందుకు ఇంత స్థాయిలో ఇవాళ 468 మంది రైతులు ఎందుకు ప్రాణాలను తీసుకున్నారు, ఎందుకు విద్యార్థులు ఆ స్థాయిలో చనిపోతూ ఉన్నారు. గురుకుల విద్యా వ్యవస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కేసీఆర్ గారు ఎన్నో కలలు కన్నారు. ఈ రాష్ట్రంలో చదివేటువంటి విద్యార్థి ఆక్స్ఫర్డ్ విద్యార్థులతో పోటీ పడే స్థాయికి ఎదిగిండు. ఇవాళ అదే గురుకులలో చదివిన విద్యార్థులు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండినాయి. సో ఇవన్నీ ఇవాళ ఎందుకు 15 నెలల కాలంలోని తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవాళ HCU లాంటి విశ్వవిద్యాలయంలో ఈ దమనకాండ అయింది, ఇవాళ SLBC లాంటివి కూలిపోవడం ఏంది, రైతుల యొక్క ఈ ఏంది, అంగన్వాడీ టీచర్ల, ఆశా వర్కర్ల జీతాలు పెంచింది ఎవరు, ఇవాళ వాళ్ళందరూ బేరీజు వేసుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులకు అద్భుతమైన పెన్షన్లు ఇచ్చింది ఎవరు. సో ఒకటి కాదు, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అంటే
తెలంగాణ రాష్ట్రం అంటే బీఆర్ఎస్ పార్టీ ఇది పేగు బంధం పెనవేసుకున్న బంధం. Right. అందుకే Yes. ఈ రజతోత్సవాలలో చాలా విషయాలు అధినాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఎట్లా నష్టపోతా ఉంది, Right. పరాయి పాలనలో ఢిల్లీ పాలన ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో చివరిగా చెప్పబోతా ఉన్నారు. రైట్ చివరిగా దేవిప్రసాద్ గారు, అంటే అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉంటారు, తెలంగాణ సాధించినటువంటి ఆ విజయంతో పోల్చుకుంటే ఏ పదవులు ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం నిరంతరం బీఆర్ఎస్ పోరాడుతుందనేది. సో అదే పందను అనుసరిస్తూ అదే విధంగా ప్రస్థానాన్ని ఎట్లా కొనసాగించబోతుంది, సభ గురించి ఏం చెప్తారు? రాజేష్ గారు, గెలుపు ఓటములు అనేది రాజకీయ పార్టీకి సహజం. గెలుపు ఓటములతో కాదు ఇది. తెలంగాణ ప్రజలతో టీఆర్ఎస్కు ఉన్నటువంటి బంధం ఏంటంటే ఉద్యమ బంధం, పేగు బంధం, ప్రేమ బంధం. అంటే టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో దేనికోసమైతే తెలంగాణ ప్రజలు తల్లాడినరు, విద్యుత్ కోసం తల్లాడినరు, నీటి కోసం తల్లాడినరు, రకరకాల సంక్షేమం కోసం తల్లాడినరు, జిల్లాల కోసం తల్లాడినరు, వికేంద్రీకరణ కోసం తల్లాడినరు, వీటిని అన్నింటినీ కూడా అధికారంలోకి వచ్చినాక వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఒక ఉద్యమకారుడిగా కాదు, ఉద్యమకారుడు పరిపాలకుడు అయితే ఏమేమి జరుగుతాయో స్పష్టంగా ప్రపంచానికి చూపించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు ఈ సుదీర్ఘ ప్రయాణం, ఈ సుదీర్ఘమైనటువంటి 24 ఏళ్ళు దాటి 25 ఏళ్ళు జరుగుతున్నటువంటి సందర్భంలో రైతోత్సవాల్లో ప్రతి అంశాన్ని మనం చేసుకుంటాము. అపజయాల్ని మార్చుకొని రేపు డెఫినెట్గా రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి అన్నిటినీ మళ్ళీ ప్రజలకు చేర్చేదాకా ప్రజల పక్షాన ఉండడమే ఈ రజతోత్సవాల సభల సందర్భంగా మేము తీసుకునేటువంటి శపథం. ఇప్పటికి రజతోత్సవ సభను చాలా వైభవంగా, చాలా గొప్పగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ సమాయత్తమవుతోంది. సో ఆ రజతోత్సవ సభలో ఎదురైన అపజయాల్ని, సాధించినటువంటి విజయాల్ని స్మరించుకుంటూనే అట్ ద సేమ్ టైం రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన ఏ రకంగా బీఆర్ఎస్ మరింతగా ముందుకు సాగాలన్న దానిపైన కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. థ్యాంక్ యూ సో మచ్ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.